ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రాగి పిండి రవ్వ లడ్డూలు. ఇవి పిల్లలైనా పెద్దలైనా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం రాగి పిండితో పాటు రవ్వ కూడా కలుపుతాం కాబట్టి తినేటప్పుడు మనకి నోటికి అతుక్కోకుండా కరుచుకోకుండా చాలా నీట్గా అనిపిస్తుంది. తినేటప్పుడు కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కప్పు నేను రవ్వ తీసుకొని దాన్ని సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే రవ్వ తొందరగా మాడిపోతుంది. సో ఇలా సిమ్లో పెట్టుకొని రవ్వ చక్కని రంగు సువాసన వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవచ్చు. మీరు 1కి 2 కప్పులు పిండి కూడా తీసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా చూసారా మంచి రంగులోకి వచ్చింది. ఇప్పుడు నేను 1 కప్పు రాగి పిండి మాత్రమే తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి సో ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని మంచి అరోమా వస్తుందన్నమాట. మన రాగి పిండి వేగిన తర్వాత చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద అయితే అస్సలు ఉంచొద్దు. ఇప్పుడు మనం బెల్లం 1 కప్పు తీసుకున్నాను అనమాట. మన స్వీట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఈ రెండింటిని అంటే మనం రవ్వని ప్లస్ బెల్లాన్ని కలిపేసి ఫైన్ పౌడర్గా పట్టుకుంటున్నాము. నెయ్యిని కూడా కాచి పక్కకు పెట్టేసుకుని చూసారా రవ్వ అంతా ఎంత చక్కగా బెల్లం కలిసిపోయిందో. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని చక్కగా మనం లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట. ఇది పిల్లలకి చాలా బలము. ఓన్లీ రవ్వనే కాకుండా మనం ఇట్లాంటివి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంటే వాళ్ళకి బోన్ స్ట్రెంగ్త్ అనేది చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఇంకా దీన్ని డ్రై ఫ్రూట్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.